కుటుంబానికి ఒక క్యూఆర్ కోడ్ అట, ఒక ఫ్యామిలీకి ఒక క్యూఆర్ కోడ్ ఇస్తారట. క్యూఆర్ కోడ్ అంటే ఇది తెలుసు కదా మనకి. అందరికీ కలిపి ఒక సంఖ్య, విడివిడిగా మరొకటి. తుది దశలో ఫ్యామిలీ డిజిటల్ కార్డు రూపకల్పన. తొలుత రేషన్, మహాలక్ష్మి, ఆ తర్వాత ఇతర పథకాల అనుసంధానం అట. సో ఆ డిజిటల్ కార్డు ఉంటే చాలట, అన్ని సంక్షేమ పథకాల డిజిటల్ కార్డు కిందికి వస్తాయన్నమాట. రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి అందించే ఫ్యామిలీ డిజిటల్ కార్డు రూపకల్పన కసరత్తు తుది దశకు చేరుకున్నది. 4 రాష్ట్రాల్లో అధ్యయనం చేసిన అధికారులు అక్కడ అనుసరిస్తున్న విధానాలను సీఎంకు వివరించారు. వీటిలో మెరుగైన అంశాలను పరిగణలోకి తీసుకుంటూ రూపొందిస్తున్న డిజిటల్ కార్డ్ దాదాపు కొలిక్కొచ్చినట్టుగా సమాచారం. కార్డులో ఏ అంశాలు ఉండాలి, ముందుగా ఏ పథకాలు ఇందులో చేర్చాలి అన్న విషయాలపైన ప్రభుత్వం ప్రాథమికంగా ఒక అభిప్రాయానికి వచ్చింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఫ్యామిలీ డిజిటల్ కార్డులో ప్రత్యేకంగా ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది. అదేవిధంగా కుటుంబం మొత్తానికి ఆధార్ తరహాలో ఒక ప్రత్యేక సంఖ్య ఉంటుంది. ఆ కుటుంబంలోని సభ్యులకు ఒక్కొక్కరికి విడివిడిగా ప్రత్యేక సంఖ్య ఇస్తారు. కార్డు పైన కుటుంబ యజమాని ఫోటో కూడా ఉంటుంది. కుటుంబ యజమానిగా మహిళనే గుర్తించాలని ప్రభుత్వం నిర్ణయించిందట. ప్రతి ఒక్కరి కుటుంబానికి ఒక డిజిటల్ కార్డు ఇస్తారట, మళ్ళీ ఈ ఇండివిజువల్గా మళ్ళీ సపరేట్ ఉంటుందట. ఇప్పుడు ఆధార్ కార్డు లెక్కనే మళ్ళీ ఇంకొక నెంబర్ ఇస్తారట. ఏం చేసుకోవాలి ఇన్ని? ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో కార్డుపై వారి ఫోటోనే ఉండబోతున్నట్లు తెలుస్తున్నది. సో ఈ రకంగా ఉంటుందన్నమాట. ఇది రాజస్థాన్లో అక్కడి ప్రభుత్వం అమలు చేసింది. మహిళ ఫోటో ఉంటుంది, కుటుంబ పెద్ద ఎవరంటే ఆ మహిళ ఫోటో ఉంటుందట. డీటెయిల్స్ రేషన్, ఆరోగ్యం, పెన్షన్ అన్నింటికీ ఒకటే. ప్రస్తుతం రాష్ట్రంలో రేషన్కు ఒకటి, ఆరోగ్యానికి మరొకటి, ఇతర పథకాలకు ఇంకొకటి, ఇలా వేరువేరుగా కార్డులు ఉన్నాయి. ఇక నుంచి ఒకే కార్డులో లబ్ధిదారులు అర్హత కలిగిన అన్ని సంక్షేమ పథకాల వివరాలు ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం ఫ్యామిలీ డిజిటల్ కార్డును తీసుకొస్తోంది. ఒకే రాష్ట్రం ఒకే కార్డు విధానంతో ముందుకెళ్తోంది. పౌర సరఫరాల శాఖ కమిషనర్ డిఎస్ చౌహాన్ కన్వీనర్గా సీనియర్ అధికారులతో ప్రత్యేక కమిటీ వేసింది. అధికారుల బృందం సెప్టెంబర్ 25 నుంచి 27వ తేదీ వరకు రాజస్థాన్, కర్ణాటక, హర్యానా, మహారాష్ట్రలో అధ్యయనం చేసి వచ్చి సీఎంకు ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. గత 10 రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డి ఈ కార్డుల రూపకల్పనపైన ఉన్నతాధికారులతో 5-6 సమావేశాలు నిర్వహించారట. అక్కడి వాటిలో మేలైన అంశాలు తీసుకుంటూ కార్డు రూపకల్పన దాదాపు కొలిక్కి వచ్చినా కొంతమేర మార్పులు చేర్పులు జరిగే అవకాశాలున్నాయి. ఫ్యామిలీ డిజిటల్ కార్డ్ పైలట్ ప్రాజెక్టు సర్వేను ఈ నెల 3వ తేదీన ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ కార్డులో తొలుత రేషన్, మహాలక్ష్మి పథకాల లబ్ధిదారులను అనుసంధానం చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. రాష్ట్రంలో ఇప్పటికే 89 లక్షలకు పైగా రేషన్ కార్డులు ఉన్నాయి. తొలుత ఈ కార్డులు అందులో లబ్ధిదారులని డిజిటల్ కార్డుల్లో చేరుస్తారు. కొత్తగా ఇచ్చే రేషన్ కార్డుల వివరాల్ని ఆ తర్వాత చేరుస్తారు. అదేవిధంగా మహాలక్ష్మి పథకంలో భాగంగా 500కే గ్యాస్ సిలిండర్ అమలవుతోంది. వీరి వివరాల్ని కూడా ఈ డిజిటల్ కార్డులో తొలి దశలోనే అనుసంధానించబోతున్నారు. ఆ తర్వాత రాజీవ్ ఆరోగ్యశ్రీ, గృహజ్యోతి, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, పెన్షన్ పథకాలు లబ్ధిదారుల్ని డిజిటల్ కార్డుల్లో చేర్చే అవకాశాలు ఉన్నాయట. 9 నెలలు అవుతుంది రేషన్ కార్డు అయితే ఇయ్యలే కొత్తది. 9 నెలలు అయిపోయింది, పెన్షన్ 2000, 4000 చేస్తామన్నారు, చేయలే. అడుగుతున్నారు జనం కింద కామెంట్స్లో. ఫస్ట్ అది మీరు రేషన్ కార్డు ఇవ్వండి సారు. రేషన్ కార్డు రాని వాళ్ళు 9-10 ఏళ్ళ నుంచి వెయిట్ చేస్తున్నారు. ఫస్ట్ రేషన్ కార్డు ఎవరెవరికి వస్తుందో ఫస్ట్ వాళ్ళకి ఇవ్వండి. ఈ కార్డు ఎట్లా పనిచేస్తుందంటే రేషన్ దుకాణానికి వెళ్ళి అక్కడ ఫ్యామిలీ డిజిటల్ కార్డులోని క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాలన్నట. క్యూఆర్ కోడ్ అంటే తెలుసు కదా. ఆ కుటుంబానికి రేషన్ కార్డు ఉందా లేదా, ఉంటే కార్డు రకాన్ని బట్టి అందులో ఎంతమంది పేర్లు ఉన్నాయి, వారికి ఎన్ని కిలోల బియ్యం, గోధుమలు, చక్కెర ఇవ్వాలి, ఈ వివరాలన్నీ తెలిసిపోతాయి. ఇదే కార్డుతో ఆసుపత్రికి వెళ్తే రాజీవ్ ఆరోగ్యశ్రీకి అర్హులా లేదా తెలుస్తుంది. ఆర్టీసీలో మహిళల ఉచిత ప్రయాణానికి కార్డు ఉపకరిస్తుంది. ఉదాహరణకు ఒక కుటుంబంలో తల్లి, 2 కుమార్తెలుంటే ముగ్గురు 3 ఆధార్ కార్డులు పట్టుకొని ప్రయాణించాలి. అదే ఈ కార్డులోని క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఆ కుటుంబంలో ఉచిత ప్రయాణానికి అర్హులైన వారి వివరాలన్నీ వస్తాయి. అదేవిధంగా భవిష్యత్తులో ఏదైనా పథకం కోసం దరఖాస్తు చేయాల్సి వస్తే పదే ఆధార్ సమర్పించడం వంటి వ్యయ ప్రయాసాలు ఉండవని ఒక అధికారి తెలిపారు. డిజిటల్ కార్డులోని ఆ కుటుంబ సభ్యురాలి యూనిక్ సంఖ్యను నమోదు చేస్తే సరిపోతుంది అన్నారు. ఇప్పుడు కేవలం ఇది సంక్షేమ పథకాలకైనా, ఇది ఐడెంటిటీ కింద ఏమైనా యూజ్ అవుతుందా? ఇప్పుడు చాలా ఆఫీసెస్లో ఆధార్ కార్డుని ఐడెంటిటీ కింద భావిస్తారు. సో నేను అనుకోవడం ఇది ఐడెంటిటీ కార్డు కాదు, కేవలం ఇది ఈ సంక్షేమ పథకాలు ఎవరెవరైతే ఇప్పుడు ఫ్రీ బస్సో లేకపోతే పెన్షనో ఇంకోటో ఉపయోగించుకోవాలనుకున్న వాళ్ళ కోసం మాత్రమే డిజిటల్ కార్డు రూపొందిస్తున్నారనమాట. మరి హెల్త్ ప్రొఫైల్ అన్నారు. మరి హెల్త్ ప్రొఫైల్ అంటే ప్రతి ఒక్కరికి హెల్త్ ప్రొఫైల్ని అందులో పెడతారా?